పాత్రలు ఇంకా సన్నివేశాలు కేవలం కల్పితాలు మాత్రమే, ఎవరిని ఉద్దేశించినవి కాదు. చిన్నపిల్లల కొరకు మాత్రం కానే కాదు. ఈ వీడియోస్ కేవలం మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మాత్రమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కావిగువ్వ. ఫ్రెండ్స్, ఈ వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. మరి మీ అందరి కోసం ప్రేమ వర్సెస్ పెళ్లి పార్ట్ 19ని తీసుకొచ్చేసాము. మరి పార్ట్ 19లో ఏముండబోతుందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? అయితే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. హైప్ చేయండి ఫ్రెండ్స్ మన వీడియోస్ని మీ బంధుమిత్రులకు షేర్ చేస్తున్నారు కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సారీ విక్రమ్ గారు, మీ గురించి నేను తప్పుగా అనుకున్నాను. పర్లేదు, బావ మరదలమే కదా, కావాలనే అలా ఆట పట్టించాను. ప్రతిసారి విక్రమ్ గారు అనాల్సిన అవసరం లేదు, బావ అని కూడా పిలవచ్చు. ఎందుకు ఇస్తున్నావే? సిగ్గులేదు, అది కూడా చెప్తావా? ఇంతకీ సూర్యతో ఏంటి పని బావా? అబ్బా, బావ అని పిలుస్తుంటే ఎంత బాగుందో కదా ప్రియా. నీకు అన్నీ బాగుంటాయి. ఎందుకే అంత జెలస్ అవుతున్నావు? నీ ఫ్రెండేగా. నీకు ఇష్టం లేకపోతే చెప్పవే, విక్రమ్ అనే పిలుస్తాను. మీ ఇష్టం వచ్చినట్టు పిలుచుకోండి, నాకేంటి, వరుసకి బావ కదా, పోనీలే. సరే గాని మధు, మా ఇద్దరి విషయం విన్నుకి మాత్రం చెప్పొద్దు ఇప్పుడే. సార్కి చెప్పొద్దా? ఎందుకు? నేను కూడా చెప్పలేదు, సర్ప్రైజ్ ఇద్దాం. సార్ ఇంకా బావ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్, చెప్పొద్దంటున్నాడు. ప్రియా ఇంకా సార్ కూడా ఫ్రెండ్స్ అయ్యారు, ఇద్దరు భలే దాస్తున్నారు. మధు, వినయ్కి సిస్టర్ ఉంది, నీకు తెలుసా? అవును, తన పేరు తెలీదు కానీ తెలుసు. ఆ అమ్మాయికి నేనంటే చాలా కోపం. కోపమా? ఏ? నేను వినయ్ సార్ని ఫస్ట్ టైం కలిసినప్పుడు ఆ అమ్మాయితో కొంచెం గొడవ పడ్డాను. గొడవ? అవును బావా, తను ఒక ముసలాతన్ని కార్తో గుద్దేసింది. చిన్న యాక్సిడెంట్ అయింది. నేను అతని దగ్గరికి వెళ్ళి కొంచెం హెల్ప్ చేశాను. వినయ్ సార్ కూడా వచ్చాడు. ఆమె కొంచెం కూడా జాలి చూపించకుండా ఇష్టం వచ్చినట్టు తిడుతూ ఉంది. ఫస్ట్ టైం మేమిద్దరం కలుసుకుంది కూడా అప్పుడే. అప్పుడు నేను తనపై అరిచాను. అంతే కదా, పర్లేదులే. ఏమో, నన్ను చూస్తే ఆమె ఎలా రియాక్ట్ అవుతుందో ఏంటో, అదొక్కటి టెన్షన్గా ఉంది నాకు. ఇంకా వినయ్ సార్ వాళ్ళ అమ్మ, ఆమెకు చాలా డబ్బున్న అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఉంది. ప్రియాని సెలెక్ట్ చేసుకుంది కదా. నేను ఇలా పేదింటి అమ్మాయినని తెలిస్తే ఆమె ఎలా రియాక్ట్ అవుతుందో. ఇంకో విషయం చెప్పనా? వినయ్ చెల్లి పేరు విద్య. తనకి నేనంటే చాలా ఇష్టం. విను కన్నా ఎక్కువగా నన్నే అన్నయ్య అని అభిమానిస్తుంటుంది చిన్నప్పటి నుంచి. నాకు అదంటే చాలా ఇష్టం. అవునా బావా? అయితే ఇప్పుడు ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, విద్య సూర్యని లవ్ చేస్తుంది. ఏంటి, వినయ్ సిస్టర్ సూర్యని లవ్ చేస్తుందా? అంటే సూర్య కూడానా? లేదు, సూర్య తన ఫ్రెండ్ ఎవరినో లవ్ చేశాడంట, కానీ విద్య సూర్యని లవ్ చేసిందంట. అవును, కానీ అమ్మాయి వెళ్ళిపోయింది ఇక్కడ నుంచి. వీడెప్పుడు లవ్ ఫెయిల్యూర్ అంటాడు. విద్య చేసుకుంటే సూర్యాన్ని చేసుకుంటాను, లేకపోతే చచ్చిపోతానంటోంది. ఏంటి అసలు, ఏం జరుగుతోంది? నాకదే అర్థం కావట్లేదు. అందరం ఈ ఇంటితో ముడిపడి ఉన్నాం. నేను ఇప్పుడు ఇక్కడికి రావడానికి కారణం కూడా అదే. మరి ఆంటీకి తెలుసారా, విన్ను వాళ్ళ మమ్మీకి? ఆంటీకి కూడా తెలుసు. విద్య చెప్పింది, ఎలాగైనా పెళ్లి చేస్తానంది. అవునా? అంత ఈజీగా ఎలా ఒప్పుకుంది? ఆంటీ విద్య ఏది చెప్తే అదే. చిన్నప్పటి నుంచి విద్య వల్లే చాలా అదృష్టం కలిసి వచ్చిందని విద్యని చాలా నమ్ముతుంది, గారాబం చేస్తుంది. తను ఏదంటే అదే. పైగా అల్లుణ్ణి ఇల్లరికం తీసుకొచ్చుకుంటుందంట. ఇల్లరికమా? అమ్మ ఒప్పుకోదు కదా? అదంతా నాకు తెలీదు, తనే వచ్చి మాట్లాడతానంది మీ మమ్మీతో. అమ్మకి చెప్పాలి కదా? వద్దొద్దు, అవసరం లేదు. మరి ఇక్కడికి ఎందుకు వచ్చావురా నువ్వు? నా చెల్లెలి బాధ్యతగా సూర్య గురించి తెలుసుకోవాలి కదా. అసలు అతను ఎవరు అని వచ్చాను ఎంక్వైరీ చేయడానికి. వాడు చాలా మంచోడు. మా అత్త కొడుకే కదా, మధు తమ్ముడే కదా, మంచివాడు కాకుండా ఎలా ఉంటాడు? ఈవినింగ్ వచ్చాక మాట్లాడి వెళ్ళిపోతాను. ఈవినింగ్ దాకా ఇక్కడే ఉంటావా? కనీసం నువ్వు ఉండమనకపోయినా
అత్త ఉండమంది నన్ను. భోంచేసి వెళ్ళమంది. ఏదో మాట వరుస కంటే ఫోన్ చేయడానికి ఇక్కడే తిష్ట వేస్తావా? అవును, ఇటుపక్క మరదలు, ఇటుపక్క నా ప్రియ. ఎంజాయ్ చేయొచ్చుగా. పంపేస్తాను నిన్ను. దాన్ని ఎందుకు లాగుతున్నా మధ్యలోకి? నువ్వు ఉండవే. ఇప్పుడు ఇద్దరు పెళ్ళిళ్ళకైతే ఎలాంటి అడ్డంకి లేదు. ఎందుకు లేదే? అమ్మ వాళ్ళు ఒప్పుకోవాలి కదా. ఒప్పుకోకపోయినా నువ్వు చేసుకుంటావులే. నాకు తెలుసు నీ గురించి. నువ్వు ఈ విషయంలో అయితే టెన్షన్ పడకు బావా. అది ఎలాగైనా నీతో వచ్చేస్తుంది. నాకు తెలుసు నా ప్రియ గురించి. అంత సీన్ లేదు బాబు. నేనైతే రాను. ఎలాగైనా ఒప్పించి నువ్వే తీసుకెళ్ళు. తీసుకెళ్తా. దానికి ఒప్పించాల్సిన అవసరం ఏముంది? ఎటొచ్చి నా పరిస్థితే. తమ్ముడిని కూడా ఇష్టపడుతుంది. మరి నేనంటే ఆమెకి నచ్చదు. అమ్మకి కూడా అదే భయం. పెళ్ళయ్యాక నన్ను ఎలా ట్రీట్ చేస్తుందో అని. సార్ ఎలాగైనా పెళ్లి చేసుకొని ఇంటికి తీసుకెళ్తాడు. ఆ ఇంట్లో ఒక్కదాన్నే ఎలా ఉంటానో ఏమో. ఇటు విద్య, ఇటు మా అత్తయ్య ఇద్దరు కలిసి నన్ను సాధిస్తారు. సార్ ఆఫీస్కి వెళ్ళిపోతారు. మావయ్య కూడా. నాకెవరు సపోర్ట్ చేస్తారు? భయంగా ఉంది బావా. ప్రియా ఉందిగా. నువ్వేం టెన్షన్ పడకు మధు. ప్రియా నిన్ను ఏం అననివ్వదు. నిన్నొక్క మాట అన్నందుకే చెంప పగల కొట్టింది వినయ్ది. దాన్ని ఎవరైనా ఏమన్నా అంటే చెంప కాదు అన్నీ పగలగొడతాను. కానీ ఎలా రా? వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి నేను ఎలా చూస్తాను? మధు, మీ ఇల్లు అయితే సూపర్ ఉంది తెలుసా? నువ్వు వెళ్ళావా? వెళ్ళానని చెప్పాను కదే. విను చెప్పలేదా? ఒకరికొకరం సారీ చెప్పుకున్నాము. ఆంటీకి అయితే ఏ విషయం చెప్పలేదు. ఆంటీ ఇంకా నేనే కోడలు అనుకుంటోంది. ప్రియా, నువ్వు కూడా ఆ ఇంటికి వచ్చే కోడలివే. ఏంటి? ఇప్పుడు మీ ఇద్దరు ఒకే ఇంట్లో ఉండబోతున్నారు. నేను నీకు సర్ప్రైజ్ అని చెప్పాను కదా, ఇదే ఆ సర్ప్రైజ్. అర్థం కాలేదురా. నాకు అర్థం కాలేదు బావా. మీ ఇద్దరికీ తెలుసు కదా నేను ఒక అనాథనని. అలా ఎందుకంటా బావా? నీకు మేమందరం లేమా? ఇంకోసారి అలా అంటే చూడు. అది కాదు, నేను చెప్పేది వినండి. అసలు విన్ను వాళ్ళ ఇంట్లో ఎవరెవరు ఉంటారో మీకు తెలుసా? ఇంకెవరుంటారా? ఆంటీ, అంకుల్, విను, అంతేగా. వినయ్కి ఒక మేనత్త కూడా ఉంది. ఉంటే విను నాకు చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్. నేను ఎప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్తూనే ఉంటాను. అవును, అది తెలుసు. మీరిద్దరు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అని చెప్పారు సార్. అయితే మన పెళ్లి చూపుల రోజే విన్ను వాళ్ళ అత్త ఆ అత్త నన్ను దత్తత తీసుకుంది. ఏంటి? నిజమా? నాకు చెప్పనే లేదు. ఆవిడకి పిల్లలు లేరా? పెళ్ళయ్యాక కొన్ని రోజులకే హస్బెండ్ ఎక్కడికో వెళ్ళిపోయాడంట. పిల్లలు లేరు. ఇప్పుడు నేను ఆమె కొడుకుని. అసలైతే వినయ్ వాళ్ళ డాడీ అంకులే నన్ను దత్తత తీసుకుందాం అనుకున్నాడంట. కానీ వాళ్ళ చెల్లి అడిగేసరికి ఎవరైతే ఏంటి, ఒకే ఇంట్లో కదా అని అనుకున్నారు. ఆమె ఎక్కడుంటుంది? చెప్తున్నాను కదా, ఒకే ఇంట్లో అని. అన్న చెల్లెలిద్దరిది సగం సగం ఆస్తులు. సగం మనది, సగం మధు ఇంకా విను వాళ్ళది. షాక్ అయ్యావా ప్రియా? నువ్వు మొన్న వెళ్ళానని చెప్పావు కదా, అది మనిల్లే. అంటే ఇప్పుడు మేమిద్దరం ఒకే ఇంటికి వెళ్తున్నామా? అంటే మనిద్దరం తోటి కోడలమా? తలుచుకుంటేనే ఎంత హ్యాపీగా ఉందో. ఏంట్రా నువ్వు ఇప్పుడు చెప్తున్నావా? అది సంగతి. మధు, సూపర్ అంటే సూపర్. నాకు అది ఉంటే చాలరా. లైఫ్లో నేను ఇంకా నిన్ను ఏది అడగను. అమ్మ కంగారు పడుతుంది కదా, ఇప్పుడు అమ్మ కూడా ఖచ్చితంగా ఒప్పుకుంటుంది. ఇంకేంటి మరి, నీకు సెక్యూరిటీగా ప్రియా ఉంటుంది, నేనుంటాను. సూర్య పెళ్ళయిందంటే సూర్య కూడా ఉంటాడు. ఇంకేం భయం మధు. అంతే అంటావా బావా? మరి అంతే కదా. అమ్మకి చెప్పేద్దామా? అత్తకి చెప్పాల్సిందే. తను ఇప్పటికే చాలా ఫీల్ అవుతుంది నేను హర్ట్ అయి ఉంటానని. ఇంకా ఆ సావిత్రి ఆంటీ గురించి భయపడుతోంది. ప్రియా, మధు ఇద్దరు వినండి. మన గురించి తెలియాలి కానీ ఇప్పుడే సూర్య గురించి ఏం చెప్పకండి. ఎందుకు బావా దాచిపెట్టడం? లేదు లేదు మధు, ఇప్పుడు కూతురికి పెళ్ళై కూతురు వేరే ఇంటికి వెళ్ళిపోతుందంటేనే చాలా బాధగా ఉంటుంది తల్లికి. అదే కొడుకు కూడా పెళ్ళై ఇల్లరికం అంటే ఇంకా బాధపడుతుంది. ఇప్పుడైతే మన గురించి చెప్పేద్దాం. సంతోషపడుతుంది ఆంటీ. తర్వాత సావిత్రి అంటే వస్తుందంట కదా, చూద్దాం ఏం మాట్లాడుతుందో. మధు, మా ఇద్దరి గురించి నువ్వైతే వినుకి చెప్పొద్దు. ఎందుకు చెప్పొద్దు? ఆశ దోష. చెప్పకే. మేము సడన్ సర్ప్రైజ్ ఇస్తాం ఎప్పుడైనా. ఓర్ నాయనో,
ఈ సర్ప్రైజ్ని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మన ఇద్దరం ఒకే ఇంటికి వెళ్ళడం ఏంటి? చూసావా మన ఫ్రెండ్షిప్ ఎంత గొప్పదో. ఆ దేవుడు కావాలనే మనల్ని ఇలా చేశాడు. ఇప్పుడే చెప్పొద్దు మధు, వాడి రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం. ఏం తెలియనట్టే ఉండు. పాపం వినయ్ సార్, నేను ఎలా చెప్పకుండా ఉండగలను? వద్దొద్దు, చెప్పొద్దు. అసలు నేను మీ ఇద్దరికి చెప్పొద్దు అనుకున్నాను, కానీ సిచ్యుయేషన్ ఇలా ఉండే చెప్పాల్సి వచ్చింది. మధు, అమ్మ మధు, అమ్మ పిలుస్తుంది. మీరిద్దరూ మాట్లాడుకోండి, నేను వెళ్తాను. లేకపోతే ఇద్దరు నా రూమ్లో కూర్చొని మాట్లాడుకోండి. అవసరం లేదు, పోవే, ఇక్కడ కూర్చుంటాం. మీ ఇష్టం. వెళ్దామా లోపలికి? దేనికి? దేనికో? పిచ్చి పిచ్చి వేషాలు వేయకు, వీడు మనీలు కాదు. మా అత్తిల్లే కదే, ఏమవుతుంది? ఏంట్రా నువ్వు దాన్ని బావా అని పిలవమంటున్నా? అంతగా ఇష్టం అనిపిస్తే నాకు చెప్పొచ్చు కదా, నేనే పిలుస్తాను కదా. నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉందిరా. అసలు నేను ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ వాళ్ళ ఇంట్లో మనం ఎలా ఉంటాంరా? చెప్తున్నాను కదే, అది మనీళ్ళు కూడా. కాదన్నావనుకో అత్త ఫీల్ అవుతుంది. ఆమెకి నువ్వంటే అంత ఇష్టమా? ఒక సావిత్రి ఆంటీకి తప్ప నేనంటే అందరికీ ఇష్టమే. చెప్తున్నాను కదా, అత్త దత్తత తీసుకోకపోయి ఉంటే అంకుల్ తీసుకునేవాడని. మరి ఆమెకెందుకు నువ్వంటే ఇష్టం లేదు? ఆమె అంతే, చిన్నప్పటి నుంచి అంతే. సెల్ఫిషా? ఉమ్, అలాగే అనుకో. నేనంటే ఆమెకి ఇష్టం రా. చూద్దాం ఆ ఇష్టం ఇంకెన్ని రోజులు ఉంటుందో. వాళ్ళ కొడుక్కి హ్యాండ్ ఇచ్చావు కదా నువ్వు. చంపేస్తానా నిన్ను? నేనా ఇచ్చింది హ్యాండ్? నువ్వు నా కోసమే పుట్టావు ప్రియా. లవ్ యూ రా. బయటికి ఎక్కడికైనా వెళ్దాం రా, నీతో టైం స్పెండ్ చేయాలనుంది. వెళ్దాం. మా ఇంటికి ఎప్పుడు వస్తావురా? ఎందుకు? మీ అత్తమామ మళ్ళీ ఫంక్షన్కి వెళ్తున్నారా? నిన్ను? ఆ, ఎందుకు గిల్లుతున్నావే రాక్షసి? నీకెప్పుడు అదే పనా? అత్తతో మాట్లాడడానికి. ఒక మంచి రోజు చూసుకొని మాట్లాడదాంలే. వా మమ్మీ, మిర్చి బజ్జీ చేస్తున్నావా? బావ కోసం. మరి మాకు? బావని ఇక్కడికి రమ్మను పో. పాపం ఒక్కడే కూర్చున్నాడు అక్కడ. నువ్వెందుకు అలా చేస్తున్నావో ఏంటో నాకైతే అర్థమైతలేదు. పాపం బావ మన కోసం అక్కడి నుంచి ఇక్కడి దాకా వచ్చాడు, నీకోసమే. అమెరికానే వదిలిపెట్టుకొని వచ్చాడు ఒక కుటుంబం దొరుకుతుందని. నువ్వేమో ఇలా ఇంకొకతన్ని ఇష్టపడుతున్నావు. ఒక్క మాట కూడా అనలేదు తెలుసా? ఒక్కొక్కరైతే ఎంత గొడవ పెట్టుకుంటారో తెలుసా? అంత మంచోడు విక్రమ్. వెళ్ళి అలా మాట్లాడితే ఏమవుతుంది? ఇంటికొచ్చిన అతిథిని అలాగే చేస్తారా? అలాగే చూసుకుంటారా? మనం ఎక్కడికైనా వెళ్తే మనతో ఎవరు మాట్లాడకపోతే ఏమనుకుంటారో చెప్పు. మనకి ఎలా ఉంటుంది? నీకేం తెలుసు బావ గురించి? అదే, ఇలాంటి మొండి సమాధానాలు చెప్తూనే ఉండు. చిన్నప్పటి నుంచి నేను వాడిని చూస్తున్నాను. వాడేంటో నాకు తెలుసు. వాడిని ఏమైనా అంటే మంచిగా ఉండదు చెప్తున్నాను. నీకెంత కోపం వచ్చినా అక్కడ వాడి ముందట సైలెంట్గా ఉండు. వాడు నా కొడుకులాగా. వాడికి ఇక్కడికి ఎప్పుడు రావాలనిపిస్తే అప్పుడు వస్తాడు. నువ్వు నా మీదకి ఎందుకు సీరియస్ అవుతున్నావమ్మా? సీరియస్ కాకపోతే ఏంటి? నేను నిన్ను వాడికిచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నాను. ఇంత మంచి భర్త నీకు దొరకడు తెలుసా? నీకేమో అది అర్థం అవ్వట్లేదు. అతను ఎవరినో ప్రేమించానంటున్నావు. పెళ్ళయ్యాక తెలుస్తుంది నీకు. ఆ అత్త పెద్ద షాడిస్ట్ దట. అలాంటి బీద వాళ్ళని పెళ్లి చేసుకుంటుంది అనుకున్నావా? చెట్టు కాకుండా తయారవుతుంది చూడు నీ జీవితం. ఏమైనా అంటే పెళ్లి చేసుకోకుండా ఇలాగే ఉండిపోతానంటావు. నీ మొండితనాన్ని ఎవరు మార్చుతారు? అలా ఏం జరగదమ్మా. సార్ నన్ను పెళ్లి చేసుకుంటారు. నన్ను అలా మధ్యలో విడిచిపెట్టే రకం కాదు. బావ గురించి చెప్తున్నావు కదా, అంతకంటే మంచివాడు సార్. ఇప్పుడు అన్నీ అట్లనే అనిపిస్తాయి. ఆగు, ఇంకొన్ని రోజులు ఆగు, తెలుస్తుంది. ఆ మచ్చ ఒప్పుకోవాలి కదా, అప్పుడు చూద్దాం. పాపం విక్రమ్ ఎటు కాకుండా అయిపోయిండు. అంటే 100 మంది నిల్చుంటారు వాని కోసం. వానికి ఏం తక్కువనే? ఆస్తులు తక్కువనా, అంతస్తులు తక్కువనా? ప్రేమ కోరుకున్నాడు పాపం. వానికి ఇప్పుడు ఏ అమ్మాయి దొరుకుతుందో, ఎట్లుంటుందో, వాడిని ఎట్లా చూసుకుంటుందో అనే బాధనే ఎక్కుంది నాకు. మన ఇంటికి వస్తే మంచిగా చూసుకునేటోళ్ళం. వాడికి చిన్నప్పటి నుంచి దొరకని ప్రేమ నువ్వు అందిస్తావు అనుకున్నా. బావకి ఇప్పుడేం తక్కువ కాలేదులే. ఏం మాట్లాడుతున్నావో ఏమో, నోటికి ఏదొస్తే అది మాత్రం వాగకు. అయినా వాడేమన్నాడు? వాడికి ప్రియ నచ్చిందేమో. అన్నే కదా అడిగాడు, ఆ అమ్మాయి నచ్చింది పెళ్లి చేసుకోమను అని. వాడు నాటకాలు ఆడే టైప్ కూడా కాదు. ఆలోచించు మాధు. ప్రియాకి
విక్రమ్కి ఎంత బాగుంటుంది జోడి. ఒకసారి ప్రియాతో మాట్లాడొచ్చు కదే. మనం విక్రమ్కి అన్యాయం చేశాం. ప్రియాతో విక్రమ్ని కలిపితే మనం కొంచెం పుణ్యం చేసుకున్న వాళ్ళం అవుతాం. ఇద్దరిది మంచి జోడి. ప్రియాని వాడు బాగా చూసుకుంటాడే. అయిపోయిందా నీ స్టోరీ? బజ్జీలు చల్లారిపోతున్నాయి, అవి తీసుకొనిరా. నీకోసం చేయలేదు, వాడి కోసమే చేశాను. నువ్వు ముందు లేవు, నీకొకటి చూపిస్తాను. ప్రియాతో మాట్లాడి ఒప్పించడానికి ట్రై చెయ్యి అంటే ఏం చూపిస్తా అంటున్నావు? రా చూపిస్తా. ఇలా చూడమ్మా, అటు చూడు ఒకసారి. అంటే వీళ్ళిద్దరూ కలిసిపోయారా? లేవురా, ఇంకెంతసేపు, లోపలికి వెళ్దాం పదా. ఇప్పుడే కాదమ్మా, వాళ్ళు కలిసిపోయి చాలా రోజులవుతుంది. నా పెళ్లి చూపులు క్యాన్సిల్ అయిన రోజే. ప్రియా, విక్రమ్ లోపలికి రండి. సూర్య నా ప్రేమ నొప్పుకోకపోతే ఈ విషయం తాగి చచ్చిపోతాననుకున్నాను. ఇప్పుడు అలాగే జరగబోతుంది. నా ప్రేమకి ఎవరు సపోర్ట్ చేయట్లేదు. సూర్యకి ఎన్నిసార్లు చెప్పినా నా మనసులో మాట అర్థమే కాదు. తన మనసులో ఇంకెవరో ఉండగా నాకెందుకు చోటిస్తాడు? దేనికైనా అదృష్టం కావాలి. ఎందుకు అన్ని ఆశలు పెంచుకున్నాను సూర్య మీద. చిన్నప్పటి నుంచి తనంటే నాకు అంత ఇష్టం. మరి నా ఫ్రెండ్ కోసం వచ్చేవాడు, నా మనసేమో అతని వైపే వెళ్ళేది. ఎంత కంట్రోల్ చేసుకున్నా కూడా నా వల్ల కాలేదు. చివరికి తను ఒప్పుకోకపోయినా ఎలాగైనా పట్టుబట్టి తనని పెళ్లి చేసుకుందాం అనుకున్నాను. కానీ నాకు ఇప్పుడు అర్థమైంది, అసలు తనకి నా మీద ప్రేమే లేనప్పుడు నేను పెళ్లి చేసుకుంటాను. తర్వాత అతని ప్రేమను నేను పొందలేనప్పుడు ఎందుకు నా జీవితం? ఆ బలవంతపు ప్రేమ నా మీద ఎన్ని రోజులు చూపిస్తాడు? అత్త జీవితం కూడా అలాగే అయిపోయింది. ఆ పంతులు చెప్పింది నిజమే. తర్వాత నా జీవితం కూడా అత్త జీవితం లాగే అయిపోతుందన్నమాట. వద్దు, నేను భరించలేను. సూర్య అలా నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతే నేను చచ్చిపోతాను. అదంతా చూడకముందే ఇప్పుడే చచ్చిపోయింది నయం కదా. నేను అమ్మని కూడా ఏమనను. అమ్మ ఎలాగైనా అతనికి ఇచ్చి పెళ్లి చేస్తానంటే చాలా సంతోషపడ్డాను. కానీ అమ్మకి కూడా ఇష్టం లేదు. అసలు ఎవరికీ ఇష్టం లేదు. కన్న తల్లిదండ్రులు కదా, వాళ్ళ ఇష్టం వాళ్ళది అని నేను వాళ్ళు తెచ్చిన సంబంధం చేసుకోలేను. అమ్మా నాన్న, నన్ను క్షమించండి. ఇంకో జన్మ అంటూ ఉంటే మీ కడుపులో పుట్టి మీరు చెప్పినట్టే వింటాను. కానీ ఈ జన్మలో మాత్రం నా వల్ల కావట్లేదు. నా సూర్య లేకుండా నేను బ్రతకలేను. మీరెవరు కాదన్నా కూడా సూర్యకి నేను నచ్చితే, నేనంటే ఇష్టమైతే సూర్యతో వెళ్ళిపోయేదాన్ని. కానీ అలా కాదే. సూర్యకి నేనంటే ఇష్టం లేనప్పుడు, తన మనసులో నాకు చోటు లేనప్పుడు నేనెక్కడికి వెళ్ళేది? విక్రమ్ అన్నయ్య నా కోసం సూర్య దగ్గరికి వెళ్తానన్నాడు. సూర్య చెప్తాడు నేను చేసుకోనని. నాకు తెలుసు, నా వల్ల అన్నయ్య నిందలు పడాల్సి వస్తుంది. అత్త నువ్వు చెప్పింది నిజమే. నేను అందంగా ఉండను, నల్లగా ఉంటాను. నన్నెవరిష్టపడతారు? నువ్వు అన్నది నిజమే అత్త. వెనకాలన్న డబ్బును చూసి మాత్రమే వస్తారు. నాకు స్వచ్ఛమైన ప్రేమని ఎవ్వరూ ఇవ్వలేరు. మీరిచ్చిన ప్రేమే నాకు స్వచ్ఛమైంది, కల్మషం లేనిది. అయిపోయింది నా జీవితం. ఇష్టం లేని వాళ్ళతో ఇంకా జీవితాన్ని కొనసాగించలేను. ఈ వయసు వరకే తల్లి తండ్రి అన్న అత్త అందరూ, తర్వాత ఎవరి జీవితం వాళ్ళదే. నేను నీలా ఉండలేను అత్త. ఒంటరిగా అస్సలు ఉండలేను. ఇప్పుడు అర్థమవుతోంది అత్త నీ విలువేంటో, నువ్వెందుకు ఇంత బాధపడతావో. నేను ఎన్ని మాటలు అన్నానో నన్ను క్షమించత్తా. సుగుణకైతే చెప్పేసి వచ్చాను, పడుకుంటున్నాను ఎవరిని రానివ్వకని. రాత్రి కూడా ఏం తిననని చెప్పాను. ఫుడ్ తీసుకెళ్తున్నానని కూడా చెప్పాను. ఇంకా ఎవరూ వచ్చి చూడరు. అందరూ నన్ను క్షమించండి. నేను తప్పు చేస్తున్నానో ఒప్పు చేస్తున్నానో నాకు తెలీదు. ఈ జీవితం నాకు చాలా కష్టంగా ఉంది. నన్ను ఇంత బాగా ఆదరించినందుకు అందరికీ కృతజ్ఞతలు. దేవుడని దగ్గరికి వచ్చేస్తున్నాను. ఛీ, ఇంత చేదుగా ఉందేంటి?
ఐ లవ్ యూ సూర్య.